ఎర్రకోట బాంబు పేలుడు కేసును ఎన్ఐఏకు అప్పగించారు. కేసును దర్యాప్తు చేయనుంది జాతీయ దర్యాప్తు సంస్థ. త్వరలో పేలుడు ఘటనపై నివేదిక ఇవ్వనుంది. మరోవైపు ఫరీదాబాద్లో మరికొన్ని పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సెక్టార్ 56లో పేలుడు పదార్థాలు గుర్తించారు. నిన్న 2900 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోగా తాజాగా అదే ప్రాంతంలో మరికొన్ని పేలుడు పదార్థాలు గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రకోట బాంబు పేలుడు కేసును ఎన్ఐఏకు అప్పగించారు. కేసును దర్యాప్తు చేయనుంది జాతీయ దర్యాప్తు సంస్థ. త్వరలో పేలుడు ఘటనపై నివేదిక ఇవ్వనుంది. మరోవైపు ఫరీదాబాద్లో మరికొన్ని పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సెక్టార్ 56లో పేలుడు పదార్థాలు గుర్తించారు. నిన్న 2900 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోగా తాజాగా అదే ప్రాంతంలో మరికొన్ని పేలుడు పదార్థాలను గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు కేంద్ర హోంశాఖ అప్పగించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి బాంబు పేలుళ్ల ఘటనలు కానీ అలాగే టెర్రర్ కేసులన్నింటిని కూడా ఇన్వెస్టిగేషన్ కోసమే ప్రత్యేకంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. సో ఇందులో స్పెషలిస్ట్ గా ఎన్ఐఏ ఉంది. అనేక కేసుల్లో జమ్మూ కాశ్మీర్ ఉగ్ర కేసుల్లో కానీ దేశంలో ఉన్నటువంటి అనేక టెర్రర్ కేసుల్లో అనేక ఫలితాలను రాబట్టినటువంటి సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ. సో ఆ నేపథ్యంలో తాజాగా ఈ ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసును కూడా ఆ సంస్థకి అప్పగించింది. నిజానికి నిన్న సంఘటనా స్థలానికి ఎన్ఐఏ బృందాలు కూడా వచ్చాయి. వారికి సంబంధించినటువంటి క్లూ స్ట్రీమ్స్ వచ్చి వాటన్నిటిని కూడా సేకరించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ రోజు అధికారికంగా ఆ సంస్థకు ఈ మొత్తం ఇటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ గానీ ఎన్ఎస్సీ గానీ ఇతర సంస్థలు ఇచ్చినటువంటి అన్ని వివరాలను కూడా ఎన్ఐఏకి ఇవ్వబోతున్నారు. ఈ రోజు జరిగినటువంటి హై లెవెల్ మీటింగ్ లో జమ్మూ కాశ్మీర్ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన హాజరైనటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ కేసును ఎన్ఐఏకి ఇవ్వడం వల్ల ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఎలాంటి సహాయం అందింది, ఆర్థికంగా ఎవరెవరు సహకరించారు, ఈ జైషే మహమ్మద్ సంస్థ ఈ కుట్రకు ఈ పేలుడుకు పాల్పడి ఉందని పోలీసులు అనుమానిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కుట్రను అమలు చేయడానికి ఎవరెవరు ఏ స్థాయిలో సహకరించారు దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగు చూసేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి డాక్టర్ ఆదిల్ గాని డాక్టర్ ముజమిల్ షకీల్ వీరిద్దరి ఇంటరాగేషన్ కొనసాగుతుంది. ఇంటరాగేషన్ లో వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కొద్దిసేపటి కిందటే ఫరీదాబాద్ సెక్టర్ 56లో కొన్ని పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరుసగా ఇప్పటికే దాదాపు 3 టన్నుల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని టన్నుల కిలోల పేలుడు పదార్థాలు వీరికి ఎక్కడి నుంచి లభ్యమయ్యాయి, ఎవరు అందజేస్తున్నారు, దీనికి సంబంధించి అయితే ఒక అంతుపట్టకుండా ఉంది. సో దీన్ని బంగ్లాదేశ్ బార్డర్ నుంచి తీసుకొచ్చారా లేదంటే నేపాల్ సరిహద్దు నుంచి ఇక్కడ తీసుకొచ్చారా అనేది తెలియాల్సి ఉంది. సో ఈ మొత్తం అన్ని మూలాల్లోకి ఎన్ఐఏ వెళ్లి దర్యాప్తు చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఇప్పటివరకు అయితే దాదాపు డాక్టర్ ఉమర్ మహమూద్ సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి కుటుంబీకులందరినీ కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ కొనసాగిస్తున్నారు. ఉన్నత విద్యావంతుడైనటువంటి డాక్టర్ ఉమర్ ఏకంగా సూసైడ్ బాంబర్ గా మారి ఇంతమంది ప్రాణాలు తీయడం మాత్రం దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఒక సంచలనాన్ని సృష్టిస్తోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కిరాతకానికి ఒడిగట్టింది ఎవరు, అసలు సూత్రధారులు ఎవరో తేల్చేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి భద్రతా బలగాలు. రెడ్ ఫోర్ట్ వద్ద ఎన్ఎస్జీ ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ పోలీసుల బృందం ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చేరుకుంది. పేలుడు సూత్రధారులు ఉమర్ ముజ్మిల్ షకీల్ తో పాటు లేడీ డాక్టర్ షాహిన్ ఇక్కడి నుంచి తన నెట్వర్క్ ని రన్ చేశారు, పేలుడు కుట్ర చేశారు. మరోవైపు ఢిల్లీ పేలుడు ఘటనలో మాస్టర్ మైండ్ ఉమర్ నబీ చనిపోయినట్లుగా భద్రతా దళాలు నిర్ధారించాయి. డిఎన్ఏ పరీక్ష ద్వారా ఈ విషయాన్ని తేల్చుకున్నాయి. ఉదయం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉమర్ తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె డిఎన్ఏను సేకరించి పేలుడు జరిగిన కారులో లభ్యమైన డిఎన్ఏతో మ్యాచ్ చేశారు. దీంతో పేలుడుకు పాల్పడింది ఉమర్ నబీ అని నిర్ధారణ అయింది. ఇప్పటికే ఉమర్ సోదరులు తండ్రి సహా 6గురిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా సహా అనుమానిత ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన నేపథ్యంలో భద్రతా వ్యవహారాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కర్తవ్య భవన్లో జరిగిన ఈ భేటీలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, ఎన్ఐఏ చీఫ్ జనరల్ సదానంద్ వసంత్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నలిన్ ప్రభాత్ వర్చువల్ గా హాజరయ్యారు. రెడ్ ఫోర్ట్ వద్ద పేలుడు, ఉగ్ర కుట్రలు, కశ్మీర్ ఘటనలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. భద్రతా పరిస్థితులు, దేశవ్యాప్తంగా హై అలర్ట్ తదితర అంశాలను సమీక్షించారు. ఇప్పటికే అమిత్ షా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఎల్ఎన్జీపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.